దేవుని పిలుపుకు విధేయుడైన నాయకుడు మోషే కథ. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశంలో బానిసలుగా జీవిస్తున్న రోజులవి. వారు కష్టాలు, బాధలు అనుభవిస్తూ దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. వారి మొరలను దేవుడు విన్నాడు. మోషే జననం. ఆ సమయంలో ఫరో రాజు ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఇజ్రాయేలు ప్రజలకు పుట్టే మగ శిశువులందరినీ నదిలో వేయాలని. కాని ఒక తల్లి తన బిడ్డను కాపాడాలని నిర్ణయించుకుంది. ఆమె చిన్న బుట్టలో శిశువును ఉంచి నైలు నదిలో వదిలింది. దేవుని కృపతో ఆ శిశువు ఫరో కుమార్తెకు కనిపించాడు. ఆమె అతనికి మోషే అని పేరు పెట్టి రాజప్రాసాదంలో పెంచింది. అరణ్యంలో జీవితం. పెద్దయ్యాక మోషే తన ప్రజల బాధను చూశాడు. ఒకరోజు ఈజిప్టు మనిషి ఒక ఇజ్రాయేలీయుడిని కొడుతున్నాడు. మోషే జోక్యం చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఫరో మోషేను చంపాలని చూశాడు. భయంతో మోషే అరణ్యానికి పారిపోయాడు. అక్కడ గొర్రెల కాపరిగా సాధారణ జీవితం గడిపాడు. మండుతున్న పొద దగ్గర దేవుని పిలుపు. ఒకరోజు హోరేబు పర్వతం దగ్గర మోషే ఒక అద్భుతం చూశాడు. ఒక పొద మండుతున్నా కాలిపోవడం లేదు. అప్పుడు దేవుడు మోషేను పిలిచాడు. నా ప్రజలను ఈజిప్టు నుండి విడిపించు. మోషే భయపడ్డాడు. తనలో సామర్థ్యం లేదన్నాడు. కాని దేవుడన్నాడు, నేను నీతో ఉంటాను. ఫరో ఎదుట ధైర్యంగా. మోషే అతని అన్న అహరోను కలిసి ఫరో ఎదుట నిలబట్టారు. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను వెళ్ళనివ్వు. ఫరో ఒప్పుకోలేదు. దేవుడు అనేక అద్భుతాలు, శిక్షలు చూపించాడు. చివరకు ఫరో హృదయం కరిగింది. ఎర్ర సముద్రం దాటడం. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయలుదేరారు. కాని ఫరో సైన్యంతో వెంబడించాడు. ముందర ఎర్ర సముద్రం. మోషే దేవునిపై నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడు సముద్రాన్ని రెండుగా విడగొట్టాడు. ప్రజలు పొడివైపు మీదుగా దాటారు. శత్రువులు నాశనమయ్యారు. దేవునితో నడిచిన జీవితం. మోషే అరణ్యంలో ప్రజలను నడిపించాడు. దేవుడు వారికి మన్నా ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు. సీనాయి పర్వతంపై దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే దేవునితో సన్నిహితంగా నడిచిన గొప్ప నాయకుడయ్యాడు. కథ యొక్క సందేశం. మోషే కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, దేవుడు సాధారణ మనిషిని గొప్ప కార్యాలకు ఉపయోగిస్తాడు. భయం ఉన్నా దేవునిపై నమ్మకం ఉంటే విజయం వస్తుంది. దేవుని పిలుపుకు విధేయత ఆశీర్వాదానికి దారితీస్తుంది.